చాలా బాగుందండి సినిమా అయితే. బీజిఎం అయితే మాత్రం అదరగొట్టేశాడు. అంటే రాధిక అనే క్యారెక్టర్కి డైలాగ్స్ కానీ ఎవరు రాశారో కానీ అంటే ఒక మనిషిని రాధిక మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అంటే పచ్చి రైస్ తింటే అన్నం ఉడికిపోతుంది. అంటే డైలాగులు చాలా కనెక్ట్ అయిపోతారు. సో నాకైతే బాగా నచ్చింది. సీన్లు ఏం లేవన్నా, ఇందులో ఉన్న సీన్లంతా మరీ పేరెంట్స్ చూడకూడదు అనే అంత సీన్లు అయితే ఏం లేవు. దీంట్లో అందరూ వెళ్ళొచ్చు, సరదాగా నవ్వుకుంటూ వచ్చేది సినిమాని. నాకైతే ఇంకొంచెం బాగా తీసుండొచ్చు, కంటెంట్ స్టోరీ ఇంకా కొంచెం పెట్టుంటే బాగుండేదేమో అని. అదే పర్ఫార్మెన్స్ అండి. పర్ఫార్మెన్స్ వాళ్ళు హిట్ కొట్టారు కాబట్టే కదా సెకండ్ కూడా. కానీ దీంట్లో ఏంటంటే దాంట్లో మేకప్ తక్కువ వేశారు, దీంట్లో ఎక్కువ వేశారు. ప్రొడక్షన్ లెవెల్స్ కట్టుకున్నాయి అనుకుంటా. సినిమా మట్టుకు నిజంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింపుల్ లాంగ్వేజ్ లో రాశారు. సింపుల్ లాంగ్వేజ్ రాయడం వల్ల సినిమా సూపర్ గా ఉంది. మా మగ మోసపోయాం కాక, నేను కూడా మోసపోయినా. ఏం చేయమంటావు? ఇగో సినిమా ఈ వారం మళ్ళీ బ్లాక్ బస్టర్. బాక్స్ ఆఫీస్ కి 4వ బ్లాక్ బస్టర్ ఏది అంటే డిజెటిల్ 2. బైదాబాయికి ఇటువంటి జంబాలాటాలను తీసుకురావాకు, ఎందుకంటే రివ్యూ ఇబ్బంది అవుతుంది. నిజంగా సిద్ధు జొన్నగడ్డ మామూలు టేస్ట్లు లాస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అసలుకే మామూలు అనుపమది ఉంటుంది. చంద్రముఖి లకలక 2 గంటలతో ఉంటుందన్న. ఆ లకలక సీన్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామంటే మామూలు కాదు. నిజంగా చాలా బాగుంది. వాళ్ళ నాన్నది కూడా కూర్చో అని మర్యాద చేసే డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే డిజిటల్ చూసాం ఫుల్ ఎంజాయ్గా నవ్వుకోండి. మీరు ఇంటికాడ ఊగా బాధగా ఉంటే మాత్రం చాలా బాగుండేవి. నిజంగా లవర్స్ మనల్ని ఎంతో మోసం చేస్తారు. ఈసారి ఇద్దరు రాడ్లు పెట్టేసినారు, రాడ్ అయితే దింపేసింది. సిద్ధన్న కానీ ఆ సిద్ధన్న తగ్గట్టు కూడా ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కూడా మనకు ఏది కూడా మనకు బోర్ కొట్టది. నీకు ఫస్ట్లో మొత్తం కామెడీ ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి మొత్తం కామెడీ, లాస్ట్లో సీన్ ఉంటుంది అన్న. సీన్ మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. వాళ్ళ తండ్రి క్యారెక్టర్ కానీ ఫస్ట్ ఎలా చేసిరో, వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ ఎలా చేసిరో అందరు బాగా చేసిరు అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు, అందరు బాగా చేసిరు. వీళ్ళు తక్కువ చేసి ఎక్కువ చేసాం కాదు. నిజంగా ఫస్ట్ డైరెక్టర్ కంటే ఈ డైరెక్టర్ ఎలా చేస్తారు అనుకున్నారు కానీ మంచి బ్యాలెన్స్ చేసిండు. సేమ్ డైరెక్టర్ తీసినట్టు తీసిండు. అంటే మనం ఆయన పేరు నిలబెట్టిండు. ఆయన డైరెక్టర్ నిజంగా చెప్తున్నా, ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఆయన పేరు నిలబెట్టిండు. ఫస్ట్ పార్ట్ సినిమా తీసిన డైరెక్టర్ పేరు నిలబెట్టిండు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. ముందుగా డైరెక్టర్కి సలాం కొడుతున్నా. సినిమా ఎంత మంచిగా తీసినందుకు సూపర్ అన్న. మేము చెప్తే బాగుంటాను, వాళ్ళు చెప్పిన డైలాగ్ మనం చెప్పిన డైలాగ్ బాగుంటాను అంటే ఒకటి చెప్పాను. డీజే టిల్లు కొట్టు డీజే ఒక డైలాగ్ చెప్తాను. ఒకటే చెప్తా. ఒక కార్లో సీన్ ఉంటుందన్న, ఒకటే సీన్ ఉంటుంది, ఏమనుకోవద్దు. ఈ సీన్ ఉంటుందన్నా, ఇది మాత్రం హైలైట్ ఉంటుందన్నా. అంటే తప్ప అర్థం చేసుకొని నాకు చెప్తున్నా డైలాగ్ అంటే సీన్ బాగుంది. అంటే లిప్ టు లిప్ కిస్సులు ఉంటాయి అలా. యూత్కి నచ్చినట్టు ఉన్నది. కాకపోతే అంటే అనుపమ కొంతమంది ఫ్యాన్స్ అనుకోవచ్చు ఎందుకు ఇట్లా చేసిరు అనేది. కాకపోతే మేమన్నదంటే హీరోయిన్ అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. ఒక హీరోయిన్ అన్న కానీ హీరో కానీ అది కానీ మించిన రేంజ్లో వెళ్ళిపోద్ది. అనుపమ పరమేశ్వర్ అయితే బాగా క్రేజీగా ఉంది. సినిమా చూడడానికి బాగా ఎంజాయ్ చేస్తాను. కామెడీ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది సినిమా అయితే. ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ నాకు బాగా నచ్చింది. భలే ఉంది, ఎక్సలెంట్గా అదిరిపోయింది సినిమా. బాగా ఎంజాయ్ చేశా. చాలా బాగుంది భయ్య. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. అసలు సిద్ధు జొన్నగడ్డ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు భయ్య. అద్దరు కొట్టేశాడు. ఇంకైతే సినిమా అయితే ఒక రేంజ్, ఒక లెవెల్. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. అలాంటి సినిమాలు వస్తేనే సిద్ధు జొన్నగడ్డ పవర్ ఏంటో చూపిస్తారు భయ్య. అది బట్ బాగుంది. ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. పాత్రి ఒకవేళ చేస్తే మాత్రం ఏంటంటే ఇంకా ఫ్రెష్నెస్ ఉంచండి, ఓల్డ్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో వస్తే బాగుంటుంది. అంత సేమ్ స్టైల్ని రిపీట్ చేసినట్టు అనిపించింది. అది రిపీట్ చేయకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ వేలో, డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్గా వస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. యూత్ఫుల్ ఆడియన్స్కి అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్కి నచ్చదు పేరెంట్స్కి నచ్చదు, యూత్కి నచ్చుతాయి. ఓన్లీ టేక్ ఇట్ ఈజీ గో అనే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది.